దేశంలో నెలకొన్న కరువు పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ నేతృత్వంలో మంత్రుల సాధికార బృందం నేడు సమావేశం కానుంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్లో ఆగస్టు 1 నుంచి 3 వరకు మంత్రుల బృందం పర్యటించనుంది. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో పశుగ్రాసం, నీటి ఎద్దడి సమస్యల పరిష్కారం కోసం ఈ బృందం చర్యలు చేపట్టనుంది. కరువు బారిన పడిన రాష్ట్రాల్లో పశుగ్రాసం కొరత, నీటి ఎద్దడి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రుల సాధికార బృందం చర్చించనుంది. దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో కురవాల్సిన దానికంటే 21% తక్కువ వర్షపాతం నమోదైంది. ఫలితంగా ఖరీఫ్ పంట దెబ్బతింది. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, పంజాబ్, బెంగాల్లో ఈ ఏడాది కరువుతో విలవిల్లాడుతున్నాయి. వచ్చే 2-3 నెలల్లో వర్షాలు కురవకపోతే దేశం చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమావేశంలో మంత్రుల బృందం ప్రధానంగా పశుగ్రాసం కొరత, నీటి ఎద్దడిపైనే చర్చించనుంది. పవార్ నేతృత్వంలోని బృందం కరువుతో అల్లాడుతున్న 4 రాష్ట్రాల్లో పర్యటించనుంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ లో ఆగస్టు 1 నుంచి 3 వరకు మంత్రుల బృందం పర్యటిస్తుంది. బాధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై కరువు తీవ్రత, తదినంతర పరిణామాలు, పశుగ్రాసం, నీటి ఎద్దడి సమస్యలు అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై జార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. రైతుల ఇబ్బందులు తొలగించేందుకు వీలుగా 410 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.